వీడియోస్ తీస్తున్నా కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికే నాకు టైం పడుతుంది ఎందుకో తెలీదు. లాస్ట్ వీడియో గోబీతో వచ్చాను, ఈసారి అయితే సేమ్ క్యాబేజీతో వచ్చాను. అదేమో కాలీఫ్లవర్, ఇదేమో క్యాబేజ్ అనమాట. ఫైన్గా చాప్ చేసుకొని దాంట్లో సేమ్ క్వాంటిటీతో మైదా అండ్ కార్న్ఫ్లోర్ కలుపుకోవాలన్నమాట. మీకు ఉంటే కనుక ఒక ఫుల్ ఆఫ్ క్యారెట్, హాఫ్ బీట్రూట్ వేసుకుంటే ఇంకా మంచిది. అలాగో ఇది మనం ఇప్పుడు దీంట్లో మంచూరియా చేసుకునే ఏవి కూడా పిల్లలు ఇష్టంగా తినరు, ఇలా చేస్తే చాలా బాగా తింటారు. నా దగ్గర లేవు అందుకని అవి యాడ్ చేయలేదు. అవి వేసుకున్నాక ఉప్పు, కారము, అల్లం చిన్నులపాయ పేస్ట్, పొడి మసాలా. క్యారెట్ వేసుకొని ఉంటే కలర్ అక్కర్లేదు, అదే కలర్ వచ్చేస్తుంది. కొంచెం మంచూరియా కలర్గానే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నా దగ్గర కలర్ ఉంటే ఒక పించ్ ఆఫ్ కలర్ వేసుకున్నాను. వేసుకొని క్యాబేజీ మనం క్యారెట్ బీట్రూట్ వేసుకుంటే వచ్చే వాటర్తోనే మనకి పిండి అంతా బాగా సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. నాకు కొంచెం వాటర్ పక్కన ఎక్కువ పడ్డాయి అనమాట. సో అందుకని చెప్పి ఇలా రౌండ్ షేప్లో రాలేదు, పకోడీలాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఇక తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేసి అవి అయిపోయిన తర్వాత గోల్డ్ బ్రౌన్లో వచ్చిన తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ వెనిగర్ వేసుకుంటున్నాను, దాంతోపాటు టమాటా కచప్ వేసుకుంటున్నాను. నేను చిల్లీ సాస్ ఎక్కువ వాడను, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న మంచూరియా పీసెస్ అన్నీ దాంట్లో వేయాలి. ఎంత మంచూరియా వేస్తే అంత క్వాంటిటీ మనం సోయా సాస్ ఇవి వేసుకోం కాబట్టి అవంతా వీటికి పట్టడానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా ఇనిగిపోయేదాకా ఉడికిపెట్టేసుకొని కొత్తిమీర, దీంట్లో మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి ఇంకేవి కావాలో అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట, వెజిటబుల్స్ ఏవైనా సరే. ఇక్కడికైతే మొత్తానికి ఫైనల్గా ఫినిష్ అయిపోయింది. ఇలా చేస్తే మనం తినని వెజిటబుల్స్ కూడా పిల్లలు ఖచ్చితంగా తింటారు. నేనైతే గోబీకి కానీ మంచూరియాకి కానీ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. ఇక నేను చేసిన మంచూరియా కూడా మా అక్కకి చాలా అంటే చాలా నచ్చింది. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.